సింహరాశి వారికి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకు రేపటి రోజున కనిపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారు బయటకు చాలా ధైర్యంగా, గర్వంగా కనిపిస్తారు, కానీ మీ హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ఫిబ్రవరి 27 శుక్రవారం మీ జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తిరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు కలిగే పరిణామం మీరు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారనమాట. కానీ ఆ షాక్ చివరికి మీకు శుభప్రదమే కూడా అవుతుంది. ఈ వీడియోని పూర్తిగా విన్న వారికే ఈరోజు దిన ఫలితాలు పూర్తిగా అర్థమవుతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహార రూపంలో ఏ సమస్య ఉన్న సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, ఇలా ఏ సమస్య ఉన్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహరాశి 5వ స్థానం అండి. జూలై 23 నుండి ఆగస్టు 22 మధ్య పుట్టిన వారిని సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే మీరు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. ఎక్కడ ఉన్నా మీ ఉనికి ప్రత్యేకంగా కూడా ఉంటుంది. గర్వంగా కనిపిస్తారు, కానీ మనసు చాలా నాజుగ్గా ఉంటుందండి. మీ కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేస్తారు. ఎవరో మిమ్మల్ని అవమానిస్తే మర్చిపోలేరు. మీకు నచ్చిన వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. మీరు ముందుండి నాయకత్వం వహిస్తారన్నమాట. మీరు ఒంటరిగా బాధపడినా బయటకు చూపించరు. నేనే చూసుకుంటాను అన్న ధైర్యం మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిబ్రవరి 27 శుక్రవారం ఒక స్త్రీ వల్ల జరిగే కీలక పరిణామం ఏంటంటే కనుక, ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక అనుకోని మార్పు రాబోతుందండి. చాలా రోజులుగా మీతో విభేదించిన ఒక స్త్రీ మళ్ళీ మాట్లాడవచ్చు. ఉద్యోగంలో ఒక మహిళా అధికారి లేదా సహోద్యోగి మీకు అవకాశం కూడా ఇవ్వచ్చండి. కుటుంబంలో ఒక అమ్మాయి ద్వారా శుభవార్త కూడా రావచ్చు. ప్రేమ లేదా వివాహ విషయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా ఒక స్త్రీ సలహా వల్ల లాభం కూడా పొందవచ్చు. ఇప్పటి వరకు మీరు గర్వం వల్ల చెప్పని మాట ఇప్పుడు చెప్పాల్సిన సమయం వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ స్త్రీ మీ జీవితంలో పరీక్షలా వచ్చిందా లేకుంటే ఒక వరంలా వచ్చిందా, అది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు గోల్డ్ లేదా కాషాయం. ఈరోజు ఈ రంగులు మీకు శుభప్రదంగా ఉంటాయి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 9. ఈ సంఖ్యలు మీకు ఈరోజు అదృష్టాన్ని కూడా సూచిస్తాయి. అయితే ఆవేశంలో మాటలు మీరు మాట్లాడొద్దు. గర్వాన్ని తగ్గించి వినయం తప్పకుండా నేర్చుకోండి. అలాగే స్త్రీల భావాలను కూడా గౌరవించండి. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా నాయకుడిలా ముందు ఉండాలని అనుకుంటూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో హృదయంతో తీసుకునే నిర్ణయమే గొప్పదై ఉంటుంది. ఈ శుక్రవారం ఒక స్త్రీ వల్ల మీరు ఊహించని విషయాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అది మీకు మొదటి షాక్లా అనిపించిన చివరకు మీ జీవితానికి మంచి మలుపు ఇస్తుందన్నమాట. ఇది జరగాల్సిందే అనిపించే సంఘటన మీ ముందు తప్పకుండా నిలుస్తుంది. ఈ శుక్రవారం ఉదయం సూర్యునికి ఆర్జ్యం ఇవ్వండి. ఒక స్త్రీని గౌరవంగా పండ్లు లేదా చాక్లెట్స్ అయితే ఇవ్వండి. ఓం ఆదిత్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఈ యొక్క సింహరాశి వారు మీ గర్వం మీ బలం అండి, కానీ ఈరోజు మీ హృదయం మీకు గెలుపు తెస్తుంది. ఒక స్త్రీ వల్ల మీరు ఆశ్చర్యపోయే సంఘటన అది మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా కూడా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. కానీ అందరూ స్త్రీల వల్ల మీకు మంచి జరుగుతుందని రేపటి రోజున చెప్పలేం. కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారన్నమాట. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారన్నమాట. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని కుటుంబంలో మనము అందరం కలిసి ఒక నిర్ణయం మీద ఉండాలి అనేటువంటి భావన మీరు తప్పకుండా ఏర్పరచుకోవాలన్నమాట. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. అలాగే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకు ఉన్నటువంటి కాస్తంత బద్ధకం, ఇలా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే మీకు రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక అలాగే
మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భారీ మూల్యంని మీరు ఎప్పుడు కూడా చెల్లించుకోలేరు. ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు కదా. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే కనుక ఈ యొక్క మంత్ ఎండ్ వరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సిందే. అయితే ఈలోపు తొందరపడి నిర్ణయాలు మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. లేకపోతే వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా జీవితాన్ని చాలా హ్యాపీగా సాఫీగా గడుపుతారని మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి, కన్నీర చేసిందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది, ఇది పక్క. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం అప్రమత్తత చాలా అవసరం. ఇక ఈ యొక్క సింహరాశి వారి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని మీరు చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియచేయలేం. కాబట్టి మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుందన్నమాట. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే ఇవ్వదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఆ స్త్రీని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వల్ల మీకు ప్రమాదమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అందరూ స్త్రీలు అలానే ఉంటారని కాదు, కొంతమంది మాత్రమే. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీకు తెగదింపులు చేసుకుంటే కష్టాలు కూడా తీరిపోతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. చాలా డీప్గా లాస్లోకి వెళ్ళిపోతారు. ఇక ఈ విషయం మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉన్నట్లయితే మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలను అయితే ఇస్తాయండి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని కూడా నలుమూలలా విస్తరింపచేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా అయితే చేస్తారనమాట. కానీ చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి. అలాగే రహస్యంగా ఉంచండి. నిత్యం కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండండి. అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలనైతే మీరు తప్పకుండా పొందబోతారనమాట. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు మంచి లాభాలనైతే ఇస్తాయండి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తారు. కానీ చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి. రహస్యంగా ఉంచండి. నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండండి. మీకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. అంటే మీరు ఎవరైనా సరే ఒక ఆమెకు పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే మీరు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉంటుందండి. ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోవాలన్నమాట. మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ, మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా, లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ ఈ యొక్క శివారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే, అలాగే శనీశ్వరుడు యొక్క స్తోత్రం పఠించుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకొని చక్కగా శివాభిషేకం చేసుకోవడం, లేదా నవగ్రహ ఆరాధన చేసుకోవడం, ఇలాంటివన్నీ శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు అనమాట. అంటే నల్లటి వస్త్రాలను దానం ఇవ్వడం, లేదంటే నల్లటి వస్తువులను దానం ఇవ్వడం, ఇంకా మీకు స్తోమత కనుక ఉన్నట్లయితే కనుక దేశీయ గోవును ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయన్నమాట. అలాగే మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుందండి. దేనికి కూడా మీరు ఎక్కువగా భయానికి లోన అవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మీకు రేపటి రోజున ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి, వృత్తి వ్యాపార వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా రేపటి రోజున మీకైతే చాలా మిశ్రమంగా అయితే ఈ ఫలితాలు మీకు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా ప్రయాణాలతో సహా మీకు రేపటి రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీరు ప్రవర్తన, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఒత్తిడికి గురవడం, ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగానే రోజుగానే జరిగిపోతాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి నెగ్లిజెన్స్ అయితే చేయొద్దండి. ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాన్ని మీరు మాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించేటువంటి ఆరోగ్యాన్ని వారికి సరిపడా తప్పకుండా వైద్యుడి ద్వారా లేదా తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. మీరు ప్రోత్సాహం అనేది మీకు ప్రోత్సహిస్తే కనుక కొంచెం ధైర్యంగా ఉంటారు. కాబట్టి మీ ప్రోత్సాహం వారిని అయితే చక్కగా ఆనందపరిచే విధంగా మీకు కూడా ప్రయత్నించండి. ఈ విధంగా
ఈ యొక్క రాశి వారికి జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మరలా జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ యొక్క సింహరాశి వారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.